యుద్ధం జరిగింది 1971 అంటే. అప్పటికి నేను పుట్ల. ఆ తర్వాత 3 ఏళ్లకు పుట్టా. అదే సందర్భంలో అంతకుముందు 67 యుద్ధమా, 62 యుద్ధమా, 65 యుద్ధమా ఈ నడిచినాయట. 47 లో వచ్చేటప్పటికి దేశ విభజన ఇవన్నీ. కాకపోతే నేను పుట్టిన తర్వాత, నా ఊహ తెలిసిన తర్వాత కనిపించినటువంటి యుద్ధం కార్గిల్ యుద్ధం. ప్రత్యక్షంగా చూసాం, దానికి సంబంధించినటువంటి విజువల్స్ అప్పుడు ఏంటి, పేపర్లు ఎట్లా ఉన్నాయి, టీవీలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా. కార్గిల్ వార్ చూసాం. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ 1, సర్జికల్ స్ట్రైక్స్ 2 చూసాం. అట్లాగే ఈవెన్ మయన్మార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు, ఏదైతే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో చిచ్చు పెట్టేటటువంటి వాళ్ళ మీద అటాక్స్, ఇట్లాంటివన్నీ వినటం, ఆ విజువల్లో చూడటం, ఇదంతా జరిగింది. అయితే సాధారణ ప్రజల్ని ఇన్వాల్వ్ చేసేటటువంటి యుద్ధం వీటిట్లో కూడా జరగలేదు. అయితే ఇప్పుడు 1971 తర్వాత తొలిసారిగా ఈ తరంలో ఉన్నటువంటి యువతరం చూడబోతున్నారు మాక్ డ్రిల్స్, వార్ డ్రిల్స్. వార్ వచ్చినప్పుడు ఎలాగ బంకర్లలో దాక్కోవాలి, అలాగే సైరన్స్ ఎట్లాంటి సౌండ్లు వస్తాయి, అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి యుద్ధం, ఆ వాతావరణం అదంతా చూడబోతూ ఉన్నారు. వాస్తవంగా వీళ్ళ హయాంలోనే సర్జికల్ స్ట్రైక్ 1 చూశారు, సర్జికల్ స్ట్రైక్ చూశారు, ఇప్పుడు ఇది చూడబోతున్నారు. అంటే దేశానికి సంబంధించి ఏం జరుగుతోంది అన్నటువంటిది, ఇది ఇంతకాలం పట్టనటువంటి చదువుల మధ్యలో ఉన్నా సరే ఇప్పుడు కాస్త తెలుసుకునేటటువంటి అవసరం వచ్చింది, తెలుసుకుంటారు.